అండ్ ఇంకొకటి మన దగ్గర ఈ గోల్డ్ రేట్లేటండి? మనమే మాట్లాడుకుంటున్నాం. వచ్చినప్పటికల్లా కనీసం మీరు 10,000, 20,000 పెంచుకుంటూ నేను వస్తున్నారు. పెంచట్లేదమ్మా. నువ్వు రాంగ్ నోషన్ ఓకే ఆడియన్స్‌కి. 1,10,000 పెంచుతున్నారు. 1,10,000 1,10,000కి రీచ్ అయింది. హ్మ్. దానికి కారణం ఎవరో తెలుసా? నేనే. మీరు. మీ మీ అది ఇంకా చెప్పకూడదు. మహిళలే. హ్మ్. పసుపు, పచ్చదనం, పసిడి అంటే అత్యంత ప్రేమగా బాగా నచ్చిన ఐటెమ్ ఏంటంటే బట్టలు, పువ్వులు తర్వాత బంగారం. హ్మ్. బంగారం లేని ఫంక్షనే ఉండదు. అవును. మరి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏ ఏజ్ 10-100 ఇయర్స్ వరకు కూడా యేసుకుంటున్నారు. సో, దానివల్ల ఏమవుద్దంటే కన్జంప్షన్ పెరిగిపోతుంది హ్మ్. గోల్డ్. 1,10,000 అనేది అనూహ్యంగా అంటే నెవర్ ఎక్స్‌పెక్టెడ్. అప్పట్లో రూ. 1,00,000 అవుతుందంటేనే బాబోయ్! 1,00,000 అని రూ. 1,00,000 అనుకున్నారు. గాదు. మనం చూసుకుంటే ఒక 1 ఇయర్ బ్యాక్ 60,000 ఉండేది. అవును. 64,000 ఈరోజు 1,10,000 ఈ విధంగా పెరుగుతూ పోతూ ఉంటే 5 సంవత్సరాలు అవసరం డబుల్ అవ్వడానికి. హ్మ్. ఒక సంవత్సరం చాలు. ఇప్పుడు సిల్వర్ కూడా అలానే పెరిగిపోతుంది గదా! ఇంతకుముందు సిల్వర్ కాస్త తక్కువగా ఉండేది ప్రైస్. అంటే దీనికి కారణాలుండి. గోల్డ్ కూడా రేట్ ఎందుకు పెరిగిందో తెలుసా మీకు? గోల్డ్ ఎందుకు పెరిగిందంటే ఒకప్పుడు గోల్డ్‌ని బిస్కెట్ ఫార్మ్‌లో గాని లేకపోతే ఎక్కువ ఆర్నమెంట్ ఫార్మ్‌లో 24 క్యారెటేజ్ బిస్కెట్, 22 క్యారెటేజ్ ఆర్నమెంట్. నెక్లెస్, గాజులు, జుంకాలు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు దాన్ని వేరే రూపంలో చూస్తున్నారు. ఏంటంటే ఒక ఫిక్స్డ్ అసెట్ లాగా ఇన్వెస్ట్‌మెంట్ రూపంలోకి మారిపోయింది. హ్మ్. ఎందుకు? షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ కొద్దిగా షేర్ మార్కెట్ అయితే కంప్లీట్ వేవ్ అప్స్ లెంత్. అండ్ డౌన్స్ ఉంది. రియల్ ఎస్టేట్ ఒక డౌన్ అవ్వకపోయినా గ్రోత్ అనేది లాస్ట్ 1 ఇయర్‌లో కొద్దిగా స్లోగానే ఉందని చెప్పాలి. బీయింగ్ ఇన్ రియల్ ఎస్టేట్. బట్ అది పర్మనెంట్ కాదు. ఇవాళ ఉన్న రోడ్డు మీద అప్ ఎక్కితే డౌన్ వస్తది మీకు. హ్మ్. వేవ్ లెంత్ అంటారు. ఫిజిక్స్‌లో వేవ్ లెంత్ అని ఉంటది ఇట్లా. పైకి ఎంత ఎళ్ళిందో కిందకి కూడా అంతే ఎళ్తది. సో, ఇది టెంపరరీ గ్యాప్ ఇన్ రేట్. బట్ యాస్ ఆఫ్ నౌ 3 ఇన్వెస్ట్‌మెంట్ రూపాల్లో ఉంటే గోల్డ్ ఈస్ మోర్ స్టేబుల్ అండ్ బాగా పెరుగుతుంది. ఆల్‌మోస్ట్ 40, 50, 60% పెరిగిపోయింది. లాస్ట్ 7, 8 నెలల్లో. విచ్ ఈస్ హ్మ్. అంటే నెలకి 5-10% పెరిగిపోతుంది. పెరిగింది. అవును. అండ్ ఇంకొకటి ఇప్పుడు మనము ఏదన్నా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేసినా, లేదు అనంటే మనం మీరన్నట్టు స్టాక్ మార్కెట్‌లో పెట్టినా, మనకు కావాల్సిన వెంటనే డబ్బులు రావు. డబ్బులు అవసరం అనేది ఎప్పుడొస్తదో మనకు తెలీదు. అదే ఎగ్జాక్ట్ గోల్డ్ ఉందనుకోండి 2 మినిట్స్, 3 2 మినిట్స్‌లో మినిట్స్ అక్కడ ఇస్తున్నాయి. నెక్స్ట్ సెకండ్ వచ్చేస్తది. వచ్చేస్తుంది. సో, అయితే, అందుకోసం కాస్త ధైర్యంగా ఉంటున్నారు. అయితే అదే నేను చెప్పబోతుంది. గోల్డ్ ఆ విధంగా ప్రాముఖ్యమైంది. హ్మ్. కమింగ్ బ్యాక్ టు సిల్వర్. ఎప్పుడైనా సిల్వర్ గోల్డ్ కంటే ఎక్కువ రేట్ ఉంది. సిల్వర్ కేజీ వర్సెస్ గోల్డ్ 10 గ్రామ్స్. అవును. ఎప్పుడైనా పెరిగిందా? కానీ గోల్డ్ జవదాటి ఎక్కడికో అది 1,10,000 ఉంటే 1,37,000 అంటే 35% ఎక్కువుంది. అవును. సో, ఇది వరల్డ్ రికార్డ్. ఇంతవరకు నాకు తెలిసి ఉన్న ఊహలో ఈ రేట్ ఎప్పుడూ లేదు. హ్మ్. అందుకని ఇప్పుడు సిల్వర్‌ను కూడా ఎందుకు డిమాండ్ పెరుగుతుందంటే ఎలక్ట్రికల్ ఈవీలో వాడుతున్నారు. మీకర్థం ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీ యూజ్. సో, అంతకుముందు పూజ సామాన్లుగా మాత్రం వాడేవాళ్ళం మాకు తెలిసి. ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, అవును. మా అంటే చెంబులు, కలుషానికి వాడే ఇవన్నీ కూడా వెండి వాడేవారు. గంటలు ఇప్పుడు అది కాకుండా ఇండస్ట్రీ యూసేజ్ పెరిగినప్పుడు డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుద్ది? రేట్ ఆటోమేటిక్‌గా ఎందుకంటే సప్లై, డిమాండ్. డిమాండ్ ఎక్కడైతే ఎక్కువుందో, సప్లై తక్కువుందో రేట్ ఏమవుతది? పెరిగిపోతది. రివర్స్ డిమాండ్ తక్కువుండి, సప్లై ఎక్కువుంటే రేట్ తగ్గుతది. ఇప్పుడు గత 1 ఇయర్‌గా చూసుకుంటే డిమాండ్ పెరుగుతుంది గానీ తగ్గట్లేదు. సిల్వర్‌ను కూడా కొంతమంది ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో చూస్తున్నారు. సాలిడ్. అందుకని ఇప్పుడు సిల్వర్ కూడా హాల్‌మార్క్ పెట్టారు. అంతకుముందు ఎప్పుడు హాల్‌మార్క్ లేదు. హ్మ్. బీఐఎస్ఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. సో, ఆ హాల్‌మార్క్ పెట్టినందులో ప్యూరిటీ అంటే కొంతమంది వెండర్స్ పేర్లు చెప్పలేం గానీ కొంతమంది చీట్ చేసే లక్షణాలున్న ఇప్పుడు ఆ ప్యూరిటీ బీఐఎస్ హాల్‌మార్క్ ముద్రేస్తేనే అంతకుముందు గోల్డ్‌కే ఉండేది. అవును. ఇప్పుడు మీకు సిల్వర్ కూడా వచ్చింది. సో, అది బయ్యర్, కన్జ్యూమర్‌కి చాలా బెనిఫిట్. అంటే ప్యూరిటీ ఆఫ్ సిల్వర్ ఎంతుంది? ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ ఎంతుంది? మొత్తం 100% గోల్డ్ ఉండదు. 100% కొద్దిగా మిగతా అదర్ కాంపోజిషన్ ఉంటుంది. సో, ఆ విధంగా పెట్టి రెండిటిని ఎంకరేజ్ చేస్తాను. అట్లనే మీరు తులం బంగారం 20,000, 30,000 ఉంది. తెలుసా మీకు? హ్మ్. మనం 1,10,000 నీకు 30,000 కావాలంటే తులం బంగారం ఇప్పిస్తా. మళ్ళీ ఒరిజినల్ బంగారం అంటే ఇదే మెరుస్తది. హ్మ్. పట్టు చీర చెప్పా కదా! పట్టు వస్త్రం ఉందనుకోండి. డూప్లికేట్ మెరిసినంత ఒరిజినల్ మెరవదు. అవును. ఇప్పుడు నేను ఒరిజినల్‌గా ఉన్నా మెరట్లే. మీరు మేకప్ కొట్టారు మెరుస్తున్నానా లేదా? ఆబ్వియస్లీ. అది. సో, ఆ విధంగా చూసుకుంటే రేట్లు పెరగన్నది వెరీ హఫెజార్డ్‌గా ఉంది. అంటే
ఇంత పెరగడం ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. హ్మ్. ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో పెరిగినంత ఒక సంవత్సరంలో పెరిగితే ఎట్లా అండి? పబ్లిక్ ఏమైపోతారు? అవును. మరి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు? అవును. ఉన్నాయి మరి. ఇప్పుడు చెప్పేవాడు, వినేవాడు, కొనేవాడు ఉన్నప్పుడు పెంచడానికి ఆళ్ళకి ప్రాబ్లమ్ ఏముంది? గోల్డ్ బులియన్ మార్కెటు, ఫెడరల్ రిజర్వ్ సెంటర్ ఇవన్నీ రాజు చావుకి ఒకటి కాదు కారణం. 100 మంది కారణం. ఆ 100 మందిలో ఇదొక కారణం. యూఎస్ డెసిషన్ ట్రంప్ గారు తీసుకున్న డెసిషన్ బట్టి పాలిసీస్, ప్రొసీజర్స్, బయలాటరల్ రిలేషన్ ఇప్పుడు ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ హ్మ్. అన్నీ కూడా ఇప్పుడు ఇంపోర్ట్స్ మీద అంత డ్యూటీ ఏస్తున్నాడు. 50% అంటే మనకొచ్చేసరికి రూ. 70, 80 పెరుగుతుంది. అంటే రూ. 100 200కి అమ్మాలి ఇప్పుడు నేను. మీరు ఒప్పుకుంటారా? రూ. 100 200కి అమ్మితే? మనం కొనం కదా! అవును. బట్ స్టిల్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అందుకనే ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ సైన్. ఎప్పుడైనా ఇలా ఎళ్ళినోడు ఇలా పడిపోతాడు. గుర్తుపెట్టుకోండి. ఏ కంపెనీ గాని, ఏ విషయంలో అయినా ఇలా ఎళ్ళాడనుకోండి టక్కుమని హాఫ్ స్పీడ్‌లో పడిపోతాడు. విచ్ ఈస్ ఆల్వేస్ స్టడీ గ్రోత్. స్టడీ అండ్ స్టేబుల్ అంటే ఇట్లా 45 డిగ్రీస్ పెరగాల. హ్మ్. ఇటుక మీద ఇటు అంటే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్కితే మీరు ఈజీ. ఒక్కసారి 10 స్టెప్‌లు ఎక్కితే ఏమవుతది? పడిపోతారు కింద. సో, అది ఇట్స్ నాట్ ఎ గుడ్ సైన్. బట్ మన చేతిలో లేవు. యూఎస్ కండిషన్, ఎకానమీ, ఇన్‌ఫ్లేషన్, రూపీ, డాలర్ స్ట్రెంగ్త్ వీక్ ఇవన్నీ యుద్ధాలు, స్కేర్సిటీ, టాక్సేషన్, ఇమ్మిగ్రేషన్ పాలిసీస్, జాబ్స్ తీసేయడం ఇవన్నీ గూడా ఒకటి డైరెక్ట్‌గా అయినా, ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్నాయి.